మంచి కంటే చెడుకు మనుగడ మద్దతు ఎక్కువ, అవకాశాలు ఎక్కువే అని అంటూ ఉంటారు. తాజాగా అంతర్జాతీయంగా జరిగిన ఒక ఘటన పై వాక్యాన్ని మరింత బలపరుస్తుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ వారికి దత్త తండ్రిగా ఉంటూ వారిని భారత్ పైకి ఉసిగొల్పుతూ రాక్షస ఆనందాన్ని పొందుతున్న పాకిస్తాన్కు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది IMF. అవును, ఆర్థిక పరిస్థితి మొత్తం చిన్నాభిన్నమై అన్ని రకాలుగా కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్తాన్కు చుక్కాని దొరికింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి IMFను $7 బిలియన్ల సాయం అడగ్గా తాజాగా $1 బిలియన్ సాయాన్ని ప్రకటించింది. అంటే అక్షరాల 7,500 కోట్లన్నమాట. దీనిపై స్పందించిన పాక్ ప్రధాని కార్యాలయం IMF తమకు $1 బిలియన్ అప్పు ఇచ్చిందని, వాస్తవానికి తాము $7 బిలియన్ రుణం అడిగామని, ప్రస్తుతానికి $1 బిలియన్ ఇచ్చారని పేర్కొంది. ఏదేమైనా IMF తాజా నిర్ణయం సంతృప్తికరంగానే ఉందని పాక్ ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే IMF తీసుకున్న నిర్ణయంపై భారత్ మండిపడింది. పాక్ ఈ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకే వాడుకుంటోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని వరల్డ్ బ్యాంక్ ముందు లేవనెత్తింది. ఇదే సమయంలో IMFలో పాకిస్తాన్కు రుణం ఇచ్చే ఓటింగ్ను భారత్ బహిష్కరించింది. ఈ వ్యవహారంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF పాకిస్తాన్కు $1 బిలియన్ రుణాన్ని ఆమోదించడం అనేది అనేక ప్రాంతాలను నాశనం చేయడానికి ఆ దేశం ఉపయోగిస్తున్న ఆయుధాలకు రియంబర్స్మెంట్ అని అన్నారు. ఇదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇందులో భాగంగా భారత్ పాక్లు ఉద్రిక్తతలను తగ్గించాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తున్న ప్రపంచ దేశాలు IMF రుణ ఆమోదం వంటి తాజా చర్యలు ఉద్రిక్తతలు తగ్గడానికి ఎలా సహాయపడతాయో చెప్పాలని అన్నారు. పెరుగుతున్న అప్పుల భారం మధ్య నాశనమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టుకోవడానికి పాక్కు ఈ రుణం ఒక జీవనాడి లాంటిది అంటున్నారు. కాగా IMFలో ఉన్న కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, USA దేశాల్లో మెజార్టీ దేశాలు భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు త్వరగా చల్లబడాలని కోరుకుంటున్నట్లు ప్రకటనలు ఇస్తున్న సంగతి తెలిసిందే.